నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ చిన్నతనంలోనే ఈ పార్టీలో ఉండాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఏదైతే మహనీయులు ఉన్నారో ఇక్కడ వాళ్ళ ఆశయాలతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. గత 50 రోజుల నుంచి నేను గ్రామాన వేర్లపాడు మండలంలో తిరుగుతున్నప్పుడు చాలా అనుభవాలు నాకు మనసుకు చాలా బాధేసింది. 2 సంఘటనలు చెప్తా మీకు. నేను గ్రామాలు తిరగకముందు, ఎంపీటీసీ అవ్వకముందు 2 సంఘటనలు జరుపుతా. 2019లో నాకు ఒక వీడియో వచ్చింది. మా కంతిచారులో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు కాలనీలో, మా కాలనీలో. ఆ సంబరాలు ఏంటంటే జగనన్న గెలిచిండు, జగనన్న సీఎంగా గెలిచిండు. మా ఊళ్ళు బుక్కాయితో సంబరాలు తీసుకొని డ్యాన్సులు వేశారు. మా చెల్లెలు కూడా సంబరాలు తీసుకొని డ్యాన్సులు వేశారు. కొన్ని రోజుల తర్వాత ఏదైతే సంబరాలు చేసి డ్యాన్సులు వేసుకొని ఆనందపడ్డారో, అంటే మా అన్న గెలిచిండు, మా కొడుకు గెలిచిండు, అదేవిధంగా మా తమ్ముడు గెలిచింది చెప్పేసి ఏదైతే మీరు భావనలో సంబరాలు చేసుకున్నారో మరలా పొలం పనులకే వెళ్తున్నారు మా వాళ్ళందరూ కూడా. కానీ ఎవరైతే సీఎం అయ్యారో వాళ్ళ కూతురు మాత్రం లండన్లో చదువుతున్నారు అనమాట. ఇంత తేడా ఎందుకుంది నా సమాజానికి? నా చెల్లె ఎందుకు వెళ్ళలేదు లండన్కి, నా తమ్ముడు ఎందుకు లండన్కి వెళ్ళలేదు, కేవలం ఆ వర్గాలు మాత్రమే ఎందుకు వెళ్తున్నాయని చెప్పేసి చాలా ఆలోచించా. ఇంత అమాయకత్వంతో మనం ఏం కోల్పోతున్నాము కూడా అర్థం కాని విధంగా నడుము వంచి వాళ్ళ వెన్నుపోసి వెరిగేలా మీరు వాళ్ళ పంట పొలాల్లో పనిచేసి మాకు తిండి పెట్టి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. మేము కూడా వాళ్ళకే ఓట్లేస్తే మళ్ళీ వాళ్ళే అధికారులు వస్తారు, రేపు మా కొడుకులు వస్తారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తారు, వాళ్ళు జెండాలు పట్టుకుంటారు. మరి వ్యవస్థ ఎలా మారిద్ది, ఈ సమాజం ఎలా మారిద్ది? మీ కడుపును పెట్టిన బిడ్డలు ఎలా అధికారులు అవ్వాలి, ఎలా రాజకీయాలు చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు అంబేద్కర్ రాష్ట్రాలు తెరపడ్డ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు. ఈ ఎలక్షన్లో ఎంపీటీసీగా పోటీ చేసి మా పల్లెకు వెళ్తున్నప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు, నీ అమ్మడి తిరిగే వాళ్ళందరూ చిన్నపిల్లలు, నీకు ఓట్లేస్తే నువ్వు గెలుస్తావా? ఎక్కడో పార్టీ ఒక ఓటేస్తే ఏం గెలుస్తావు, నువ్వు గెలిచి ఏం సాధిస్తావు? నిజంగా చాలా దారుణం ఈ సమాజంలో జరిగేది. నేను ఎంపీటీసీగా గెలిస్తే అడుగడుగున ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, సొంత దళితులైనా సరే అడ్డుపడుతున్నారు నాకు పనులు చేయనీయకుండా. నా సొంత వర్గమే కంటిచేర నాకు అడుగు పెడుతుంది. నేను ఈరోజు సభావేదిక ద్వారా ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి సవాలు విసురుతున్నా. నువ్వు ఎంత తొక్కాలని చూస్తే ఎమ్మెల్యే మొండుతోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండుతోక అరుణ్ కుమార్. నేను డబ్బులు ఇచ్చి గెలవాలా, నీలాగా మందు పోసి గెలవాలా, నీలాగా బిర్యానీ ఇచ్చి గెలవాలా, నీలాగా మాయమాటలు చెప్పి గెలవాలా? నా తల్లులు కష్టపడి ఆత్మగౌరవంతో నా బిడ్డ గెలవాలి, నా కన్నపై గెలవాలని చెప్పేసి ఏదైతే నన్ను గెలిపించారో ఆ గెలిపిన ఆశయాలతో నీకు సవాలు విసురుతున్నా. నువ్వు ఎంత తొక్కాలని చూస్తే మేమంత పైకి తిరుగుతాం. మా తల్లుల సాక్షిగా నువ్వు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి తిరుగుతాం. కాబట్టి మిత్రులారా, నేను ఎమ్మెల్యే గారిని కలిసా. అయ్యా, నా సెగ్మెంట్లో డెవలప్మెంట్ లేదు. గత 50 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. చిన్న వర్షం పడ్డా సరే మా ఊళ్ళు నీళ్లు మొత్తం కూడా మా ఇళ్లలోకి వస్తున్నాయి, దోమల పుట్టి చనిపోతున్నారని చెప్పేసి చెప్పా. దయచేసి నేను కొన్ని ఈ సెగ్మెంట్లో తిరుగుతున్నప్పుడు ఎంపీటీసీగా అయితే ఈ విధంగా నా పల్లెని డెవలప్ చేయాలి, నా సెగ్మెంట్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలి, నా సెగ్మెంట్ని కందిచాల మండలంలోనే టాప్ పొజిషన్లో చూపించాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకొని అందరితో చర్చించి, మా తమ్ముళ్ళు చదువుకుని యువతను చర్చించి ఒక ప్రణాళిక వేసి కొన్ని పనులు చేయాలని చెప్పేసి మెమరాండం ఇస్తే, సిగ్గు లేకుండా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి సాటి దళితుడై ఉండి ఏమన్నాడంటే ఒకే ఒక మాట మీకు చెప్పాలి. విజయవాడలో గద్దె రాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేతిలో అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయిండు. నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు మా అంబేద్కర్ కాలనీలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు చేసే విధంగా నాకు నిధులు కేటాయించమంటే ఎటకారంగా నవ్వి, తమ్ముడు గద్దె రామ్మోహన్ గెలిచిండు, గద్దె రామ్మోహన్ పనులు చేస్తుండా, అవినాష్ పనులు చేస్తుండా తెలుసుకో అని చెప్పేసి అన్నాడు. నాకు తెలియదండి అని చెప్పేసి అన్నా. అంటే మేము అవినాష్ అంటే ఓడిపోయిండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు గెలిచినా సరే పనులు నీకు ఇవ్వం, నీ చేతిలో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి ఇస్తాం పనులు అని చెప్పేసి నాకు పనులు ఇవ్వకుండా ఆపారు అక్కడ.
అయినా సరే నేను ఎక్కడ వెనుదిరగల. అడుగడుగునా కూడా నా సెగ్మెంట్ నిధుల కోసం, నా సెగ్మెంట్ డెవలప్ కోసం మీరు ఏదైతే కలలుగా నన్ను గెలిపించారో ఆ గెలిపించిన ఆశయాల కోసం వాళ్ళతో కొట్లాడి వాళ్ళ బట్టలు విప్పి నడు రోడ్డున వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తున్నాను నేను. అది మీరు సాధించిన విజయం. ఈరోజు మీ కడుపును పుట్టకపోయినా సరే ఒక కొడుకులో నన్ను గెలిపించి ఏను గుర్తుని ఈ సమాజానికి పరిచయం చేసి నిద్ర లేకుండా చేశారు వాళ్ళకి. మీరు ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి నిద్ర లేకుండా చేశారు. వాళ్ళకి మండల సమావేశం జరిగితే వచ్చా ఈ అబ్బాయి వస్తాడు, ఏను గుర్తు అబ్బాయి వస్తాడు, మీరు గెలిపించిన ఏను గుర్తు అబ్బాయి వస్తాడు, మేము చేసే అవినీతిని బట్టబయలేదని చెప్పి చెప్పారు. ఇంకోటి మీకు అందరికి తెలియాలి, ఇది కంటిచేర్ల గ్రామంలో మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి మీరు చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్, అందరూ కూడా అగ్రవర్ణాలే. 20 షాపుల్లో ఒక్క షాపు కూడా ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి ఎవరికి లేవు. గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. కొద్దిమంది వాళ్ళ అయ్యే సొత్తులాగా 20-30 లక్షలకు అమ్ముకున్నారు. మరి మీ కొడుకులు ఏం చేస్తున్నారు? డిగ్రీలు అయిపోయి సరైన ఉద్యోగాలు లేక రాడ్ బెండింగ్ పనికి వెళ్తున్నారు, టాపీ పనులకు వెళ్తున్నారు, పెయింటింగ్ పనులకు వెళ్తున్నారు. నేను ఒకటే చెప్పా, అయ్యా ఎమ్మెల్యే గారు, అయ్యా ఎమ్మెల్సీ గారు, మీరు దళితులే కదా, దయచేసి ఆ 20 షాపులో అవినీతి జరుగుతుంది, దాని టెండర్లు పిలిచి 20 షాపుల్లో 3 షాపులు ఎస్సీలకు ఇవ్వండి, 4 షాపులు బీసీలకు ఇవ్వండి, 2 షాపులు ఎస్టీలకు ఇవ్వండి, 1 షాపు మైనార్టీలకు ఇవ్వమంటే ఎకిలిగా నవ్వి వాళ్ళ స్వార్థపర రాజకీయాల కోసం వాళ్ళతో లాలుచిపడి దానికి టెండర్లు పిలవట్లా. నీ బిడ్డ, మీరు గెలిపించిన బిడ్డ ఈ ఏను గుర్తు అవినీతిని తీసి బయటపెట్టింది నందిగామలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ఎంపీటీసీ కూడా చేయని విధంగా ఈరోజు మీ ఏను గుర్తు గెలిపించిన బిడ్డ చేయగలిగిండు. ఈరోజు దాని మీద టెండర్లు పిలిస్తే దమ్ము ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానీ లేదు. కాబట్టి మిత్రులారా, అడుగడుగునా కూడా మనకి అన్యాయం జరుగుతుంది ఈ నందిగామలో. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి నందిగామని డెవలప్ చేసింది మేము, అభివృద్ధి చేసింది మేమంటే ఒరే నిజమేనా అభివృద్ధి చేశారని చెప్పేసి నేను తిరిగితే గ్రామాలు. ఒక సంఘటన, ఒక తల్లికి 2 పిల్లలు, తాటిగుమ్మనే ఊరు వీర్లపాడు మండలం, తాటిగుమ్మనే ఊరు వీర్లపాడు మండలం. ఆ గ్రామానికి వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి పిలిచా, అమ్మ ఏం చదువుకున్నామ్మా అంటే చెప్పలేకపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి సుమారు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి. ఏం చదువుతున్నావు తల్లి అంటే చెప్పలేదు. సరే ఇంకో అమ్మాయి వాళ్ళ చెల్లి ఉంది, అడిగా ఏం చదువుతున్నావు తల్లి అని చెప్పేసి చెప్పలేదు. వాళ్ళ అమ్మని అడిగా, ఏందమ్మా ఎందుకు చదువుకోవట్లేదు అని చెప్పేసి అన్నా. మా ఆయన తాగి చనిపోయిండయ్యా, 2 పిల్లలు చదివించడానికి దగ్గర స్తోమత లేదు, అందుకే పొలం తీసుకెళ్తాను అని చెప్పింది. ఎంత దారుణం ఇది! ఈ విధమైన వ్యవస్థకి మనల్ని, మన సమాజాన్ని తీసుకెళ్ళలేరు ఈ రాజకీయ పార్టీలు. ఎవరైతే మన సమాజాన్ని, మన జీవితాలను మారుస్తారని చెప్పేసి మన ఓట్లు వేసి భ్రమలు వేసి గెలిపించామో వాళ్ళు గెలిచిన తర్వాత మనల్ని ఈ విధమైన దుస్థితికి తీసుకొని రావడం జరిగింది. ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు, మన దగ్గర ఉంటాయి బెల్ట్ షాపులు. ఇంకో సంఘటన, ఏటూరులో గత సంవత్సరం 5 మంది బిడ్డలు చనిపోయారు. ఏట్లో పడి ఈతకు వెళ్ళి 5 మంది బిడ్డలు చనిపోయారు. వీళ్ళందరూ వెళ్ళి, నేను కూడా వెళ్ళి పరిశీలించా అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని. అక్కడ ఆ క్రేన్లు పెట్టి ఆ ఇసుక మొత్తం తోడేస్తే పెద్ద పెద్ద లోయలు పడి ఆ తెలియకుండా ఆ పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ ఇసుక మొత్తం తోడుకుంది మొత్తం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అగ్రవర్ణ నాయకులే. మీరు ఓట్లు వేసి మీరు గెలిపించిన నాయకులు ఆ ఇసుక మొత్తం తవ్వుకొని సంపదను, డబ్బులను సంపాదించి ఏసీ గదుల్లో ఉంటే మన బిడ్డలు ఆ కోతుల్లో పడి చనిపోయారు ఈ నందిగామలో. నీకు సిగ్గు లేకుండా నీ బిడ్డలు చనిపోతే వెళ్ళి 10 లక్షలు ఇచ్చి ఏదో ఉద్ధరించావని చెప్పేసి నువ్వు ఇక్కడ ఈరోజు రాజకీయాలు చేసు, శవ రాజకీయాలు చేసు. ఒక బహుజన సమాజ్ పార్టీ ఎంపీటీసీగా, ఒక బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా. బహుజన సమాజ్ పార్టీ నందిగామలో గెలిపిస్తే ఆ ఏటిపట్టు ఇసుక క్వారీలు మొత్తం కూడా ఈ బహుజన సమాజానికే ఇస్తాం. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఆ ఇసుక క్వారీలు మొత్తం కూడా బహుజన సమాజ్ పార్టీ ఇస్తుంది. ఇంకో విషయం, కాంట్రాక్ట్లు, సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఏదైనా సరే మన గ్రామాల్లో, మన పల్లెల్లో వేసే ఈ మొత్తం కూడా అందరూ అగ్రవర్ణాలే ఉంటారు. మనోళ్ళు ఉండరు, బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉన్నా సరే చిన్న చిన్నవి. మరి ఇన్ని సంవత్సరాల నందిగామలో ఎందుకని ఒక బీసీ కాంట్రాక్టర్ తయారు చేయలేకపోయారు?
రాజకీయ పార్టీలు. ఎందుకని ఒక ఎస్టీని తయారు చేయలేకపోయారు, ఒక ఎస్టీని తయారు చేయలేకపోయారు. మాయావతి స్ఫూర్తితో, పరంజ్యోతి గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా మీకు ఒక మాట ఇస్తున్నా. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని మీరు నందిగామలో గెలిపిస్తే ఆ కాంట్రాక్ట్లు మొత్తం కూడా మీ బిడ్డలకే, ఆ కాంట్రాక్ట్లు మొత్తం కూడా మీ బిడ్డలకే. ఇంకో విషయం, ఒక అక్కకి నా సెగ్మెంట్లో మా కాలనీలో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇంటికి వచ్చింది, వచ్చి దబదబ గేటు బట్టి చెప్పులు ఇప్పి మా ఇంట్లో వచ్చి కింద కూర్చుంది. చాలా అంటే చాలా సిగ్గేసింది, చాలా బాధ వేసింది నాకు. అదే నాకు కింద కూర్చున్నావు అన్న, అయ్యా నువ్వు పెద్దలు ఏమైంది అయ్యా కింద కూర్చుంది. లేదు లేదు అక్క తప్పక అని చెప్పి నేను కింద కూర్చుని అప్పుడు వెళ్ళి కుర్చీలోకి వచ్చింది. అటువంటి అమాయక సమాజం మీ అందరిది కూడా. ఆ అమాయకత్వంతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆడుకున్నారు మన జీవితాలని. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా మనకి డబ్బులు ఇచ్చి ఇళ్ళే ముందలే ఓట్లు వేస్తారని చెప్పేసి మన జీవితాలతో ఆడుకున్నారు. ఆ అమాయక బిడ్డలమే మేమందరం కూడా. ఈ వ్యవస్థను మారుద్దామని చెప్పి వచ్చాం, ఈ రాజకీయాలను మార్చాలి. ఈ నందిగామలో ఏదైతే గడ్డలు అడ్డలు అని చెప్పేసి విర్రవీగుతున్నారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని మీ కొడుకులుగా, మీ బిడ్డలుగా, మీ యొక్క తమ్ములుగా మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, సమావేశం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాధ ఉంది మనసులో, చాలా అంటే చాలా ఆవేశం ఉంది. మీకు అందరికీ చెప్పాలి, కానీ ఒక మాట చెప్పదలుచుకున్నా, ఒక మాట మీకు చెప్పదలుచుకున్నా. ఈ రెండు రాజకీయ పార్టీలు అన్నీ ఒకటే.